చేతకాకేనే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డిపై విమలక్క ఆగ్రహం తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంటే బాగుండు బతుకమ్మ శ్రమజీవుల పండుగ ప్రకృతి పండుగ మహిళా కళాకారులను గుర్తించాలి కమిటీ వేసి పురస్కారం అందిస్తే బాగుంటుండే గురుకులాలపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది రాష్ట్రంలో విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే చాలు నేటి నుంచి అరుణోదయ సమైక్య స్వర్ణోత్సవాలు సాయుధ రైతాంగ పోరాటమే అరుణోదయకు స్ఫూర్తి అంటూ ప్రధానంగా కూడా చెప్పింది ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంటే బాగుండు నిజంగా కూడా శ్రమజీవుల పండుగ ప్రకృతి పండుగ మహిళా కళాకారులకు సంబంధించి దీన్ని సంబంధించి పూర్తి స్థాయిలో ఒకరు ఎవరు ఆయన పేరు ఎవరో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎవరో బహుశా ఆయన్నే బతుకమ్మ మీద చెప్పిండు కానీ చరిత్ర పుటలలోకి వెళ్తే ఇది గిరిజనుల పండుగ ఇది ఆదివాసీల పండుగ ఇది ఏంది ఎస్సీ ఎస్టీల పండుగ ఏంది చరిత్ర పుటలలో నేను చదివినా నేను చెప్తున్నా కదా అడవి నుండి వచ్చిన పూలను ప్రేమించడం పండుగ ప్రకృతి నుండి వచ్చిన వాటిని పూజించడం ఆదివాసీ గిరిజన బిడ్డలకే చెల్తుంది నిజంగా చెప్తున్నా వాళ్ళు ఎందుకంటే అడవుల మీద ఆధారపడతారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకే చెల్తుంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి బతుకమ్మ అనేది ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పండుగ కానీ ఈరోజు ఏం జరుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా అంటే మీరు ఆలోచించాలి ఇంతకంటే విమలక్క ఇంత మంచిగా చెప్పారు విమలక్కను ఐ రియల్లీ అప్రిషియేట్ ఇలాంటి ప్రశ్నించే గొంతుక మనకు చాలా అవసరం దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిందే ఇక చూడు ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినందుక తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకు అరెస్టులతో భయపెట్టిస్తే భయపడం అరెస్ట్ చేస్తే రాష్ట్రపతి పాలన నడుస్తుంది కక్ష పక్కకు పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టండి రేవంత్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది ఇక అరెస్టు విషయంలో తెలంగాణ బగ్గుమంటది ఇక్కడ రాష్ట్రపతి పాలనతో అప్రకటిత ఎమర్జెన్సీ అవుతుంది గవర్నర్ పాలన కూడా రావచ్చు నేను చెప్తున్నా కదా